చాలా బ్యూటిఫుల్. సో పుంబారై విలేజ్ దగ్గర అయితే వచ్చాం. పుంబారై విలేజ్ దగ్గర మొదట దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుళ్ళు ఎవరు ఉన్నారనేది మీకు తెలియజేస్తాను. సో స్టార్టింగ్ అయితే మనకు గరుడు స్తంభం అయితే ఉంది. గరుడు స్తంభం మనకి నెమలి పక్కన నెమలి వెప్పన ఉందంటే సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అని. సుబ్రహ్మణ్య స్వామి దేవుడు. స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు. అద్భుతమైన మర్రి చెట్టు చూడండి, లొకేషన్ ఆ ఫాగ్ మధ్యలో మర్రి చెట్టు. నాగదేవతలు. మొత్తం ఫాగ్తో కనిపిస్తుంది. తమిళనాడు ఆచారాలు ఉన్న తమిళనాడులో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నవగ్రహాలు. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో శివయ్య దగ్గరికి ఇంకా రాదనుకున్నాను. ఇదిగోండి శివయ్య టెంపుల్ అనేది. శివలింగం అయితే లోపల ఉంది. ఇది పంబారై విలేజ్ దగ్గర ఉన్న టెంపుల్స్ ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే మొత్తం ఈ విలేజ్ అంతా మనకు ఫాగ్తో నిండిపోయి ఉంది. ఇదంతా అవుటర్ ఎక్స్టీరియర్ ఇదంతా ఏరియా. సో తమిళంలో ఉంది కాబట్టి నేను చూసినా కూడా ఫస్ట్ నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తే కానీ నాకు అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ అండి. రాధాగోపుల మధ్యన శ్రీకృష్ణుడు చూడండి. మొత్తం అద్భుతంగా ఒక వేరే లెవెల్లో అయితే ఉంది. కొడైకెనాల్లో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి ఇది. మొత్తం శివయ్యకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మర్రి చెట్టు కూడా అద్భుతంగా ఉంది. సో ఇదంతా పంబారై విలేజ్ మనకు మంచుతో కమ్మేసుకుందండి. ఇదంతా బ్యూటిఫుల్. సో ఆవిడ కూడా ఈ యూట్యూబరేని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడది కూడా నేను సబ్స్క్రైబ్ అయితే చేశాను. కాకపోతే మనకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నాయి కదా, మరి మనకే నేనే మొహమాట పడ్డాను. చూడండి మొత్తం మంచుతో కమ్మేసుకుంది. ఆవిడకే నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఇంకా మరి నేనేం చెప్తాను. చూడండి ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. పెద్ద అయినా నా పేరు అయితే మనకు తెలియదు. ఇదంతా పంబారై విలేజ్ అండి. సో మందిరం అయితే అద్భుతంగా ఉందండి. నేనైతే ఆవిడని కలిశాను, సీమా రవీందర్ అని. ఆవిడ పేజ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఆవిడకే ఉన్నారు. సో తను కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ. సో అంత మంచు దేవాలయం అద్భుతంగా ఉంది. మొదట మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, దాని తర్వాత శివయ్య, లక్ష్మీ, విష్ణుమూర్తి దేవాలయాలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో మేమైతే లంచ్ చేసి వేరే సైట్ సీయింగ్కి వెళ్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. మీకు బయట అయితే తెల్లుల్లి, అరటికాయ ఇవన్నీ.